ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం శ్రీనగర్ కాలనీలో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా ఉన్న ఒక స్టాల్కి అయితే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఫుడ్ యాక్చువల్గా 80 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ పెడుతున్నారంట. సో అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు గుంటూరు వాళ్ళంట. సో ఇక్కడ ఉన్న ఫ్లేవర్ కూడా గుంటూరు ఫ్లేవరే వస్తా అన్నారు. సో మన గుంటూరు ఫ్లేవర్ తిని చాలా రోజులు అయింది. సో టేస్ట్ ఏంటి, టైమింగ్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ మనకు ఒక స్టాల్ ఉందని. సో అది ఇదే లోపల మనకి అన్న కూడా ఉన్నారు. ఒకసారి ఐటమ్స్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఇక్కడ ఏమైనా డిఫరెంట్ ఫుడ్ ఏమైనా ఉంటుందా అని అన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో వచ్చేయండి. హాయ్ సార్, ఏం పేరు? నా పేరు సాంబశివరావు. ఓకే సార్, ఇక్కడ ఫుడ్ స్టాల్ అది పెట్టారు కదా, ఇది ఎప్పుడు స్టార్ట్ చేసింది? 5 నెలలు అవుతుంది. 5 months అవుతుందా? సరే, ఆ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి చెప్తారా? ఇక్కడ మనకు వెజ్ మీల్స్ ఉండిద్దండి. బోటీ కర్రీ ఉండిద్ది, చికెన్ కర్రీ ఉండిద్ది. ఓకే, వెజ్ రెండు ఉంటాయి, వెజ్ నాన్ వెజ్. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. ఓకే, వెజ్లో ఏముంటాయి? వెజ్ లో వచ్చేసి టమాటా చట్నీ, రవ్వ కేసరి, సేమియా కేసరి, పులిహోర, వైట్ రైస్, కర్రీ, ఏదో కర్రీ. ఈ రోజు అయితే క్యాబేజీ కర్రీ అండి, దోసకాయ పప్పు, సాంబారు, మజ్జిగ ఇలా ఉండిద్ది. 80 రూపీస్ అన్లిమిటెడ్ రైస్ అన్నమాట. ఓకే, నాన్ వెజ్లో ఏమేమి ఉంటాయి? నాన్ వెజ్ లో చికెన్ ఉండిద్ది, బోటీ ఉండిద్ది, తలకాయ కూర ఉండిద్ది, ఫిష్ ఉండిద్ది. ఓకే, వెజ్ మా ఒకసారి ప్రైస్ చెప్తారా? ప్రైజెస్ వెజ్ అయితే 80 రూపాయలండి. చికెన్ బోటీ తలకాయ కూర అయితే 150 రూపాయలు. ఓకే, చికెన్ అయితే 120 రూపాయలు. ఓకే, రైసెస్లో ఏమేమి ఉంటాయి? రైసెస్ ఓన్లీ వైట్ రైస్, పులిహోర రైస్. పులిహోర కూడా ఉంటుందా? అవును. ఓకే, రైస్తో పాటు పులిహోర కూడా ఇస్తారా? అవునండి, అన్నిటితో పాటు కొంచెం కొంచెం. మామూలుగా స్వీట్ ఎక్కడ ఉండదు కదా, మీరు స్వీట్ ఎందుకు పెట్టారు? స్వీట్ మా సైడ్ అంతా స్వీట్ ఉండాలి, గుంటూరు సైడ్. ఓకే, ఇప్పుడు మరి ఫుడ్ వండారు కదా, ఇది ఏ టైంకి స్టార్ట్ చేస్తారు ఉండడానికి? వంట 8ంటికి మొదలు పెడతాం. 8 గంటలకల్లా స్టార్ట్ చేస్తాం. 12ంటికి ఎక్కడికి వస్తాం. 3:30 4 గంటల దాకా ఎడుతాం. 3:30 దాకా ఉంటుందా? ఇక్కడ బాగా సేల్ అయ్యే ఐటమ్ ఇది. మాకు అన్ని బాగానే పోతాయి. వెజ్ మీల్స్ బాగానే పోతుంది, తర్వాత చికెన్ బాగానే పోతుంది. ఓకే, అన్నిటికన్నా బోటీ బాగా నచ్చింది. బోటీ బాగా నచ్చింది. ఓకే, మరి ఇక్కడ ఫ్లేవర్ ఏది? గుంటూరు ఫ్లేవర్ వస్తుందా లేకపోతే ఇక్కడ గుంటూరేనండి? గుంటూరు ఫ్లేవర్ వస్తుంది. ఆంధ్ర మెస్. ఓకే, సరే, ఐటమ్స్ చెప్పారు కదా, ఒకసారి మేము కూడా ట్రై చేయొచ్చు అది. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ ప్లేట్ వచ్చేసింది. సో ఒకసారి వాళ్ళని అడిగాను, ఇది గుంటూరు ఫ్లేవర్ వస్తుందా లేకపోతే హైదరాబాద్ ఫ్లేవర్ వస్తుందా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే గుంటూరు ఫ్లేవర్ వచ్చింది అన్నారు. ఒకసారి తిందాము, చాలా రోజులైంది మన ఇంటి భోజనం తిని. సో యాక్చువల్గా మనం ఎక్కడ ఫుడ్ ట్రై చేసినా కానీ స్వీట్ అయితే నేను ఇప్పుడు దాకా మనం ట్రై చేసిన దగ్గర ఎక్కడ స్వీట్ లేదు. సో ఇక్కడ స్వీట్ ఉంది. సో యాక్చువల్గా ఈ ప్లేట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వైట్ రైస్, పప్పు, క్యాబేజీ, పులిహోర, పచ్చడి, గొట్టాలు, స్వీటు. సో యాక్చువల్గా ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మనకి గుళ్ళో ఈ అన్నదాన కార్యక్రమంలో ఉంటాయి కదా, సో అలా ఉంది. సో యాక్చువల్గా దగ్గర వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది అంట. సో యాక్చువల్గా ఇప్పుడు మనం వెజ్ తీసుకున్నాము. సరే, వెజ్ ట్రై చేద్దాం. వెజ్లో ఫస్ట్ నా ఇక్కడ బాగా టెంప్టింగ్గా అనిపిస్తున్నది స్వీటు. ఒకసారి స్వీటు తిందాం ఎలా ఉంది ఏంటో అని. భలే ఉంది చూడడానికి. ఇందులో కిస్మిస్, బాదాము, ఇంకా జీడిపప్పు కూడా వేశారు. సో ఒకసారి కొంచెం ట్రై చేద్దాం. అసలు ఆ ఫ్లేవర్ పిలుస్తుంటే భలే ఉంది. సో ఒకసారి తిందాం. సూపర్ ఉంది. యాక్చువల్గా మనం ఇప్పుడు ఇంట్లో చేసుకుంటాం కదా, మన అమ్మమ్మ, నానమ్మ వండితే ఎలా ఉంటుందో అలా ఉంది. సో మనకి పక్కన పులిహోర కూడా ఉంది. బాగుంది చూడడానికి కూడా. ప్రాపర్గా ఈ గుంటూరు స్టైల్ ఏదైతే ఉందో ఫ్లేవరు అలాగే ఉంది ఇది. సో ఒకసారి మనం పులిహోర తిందాము. పులిహోరలో కూడా పల్లీలు, నాకు తెలిసి ఇది చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర కాదు. సో ఇది ఇప్పుడు మనకి చింతపండు తాలూకు ఏదో కనపడుతున్నాయి. సో ఒకసారి ఈ చింతపండు పులిహోర తిందాం ఎలా ఉంది ఏంటని. సూపర్ ఉంది, పుల్లగా. మధ్యలో ఆ నట్స్ ఉంటాయి కదా, ఈ శనక్కాయ గింజలు తింటుంటే సూపర్ ఉంది. సో పక్కన మనకి పప్పు ఉంది, క్యాబేజీ ఉంది, పచ్చడి ఉంది. సో ఒకటి తిందాము. ఫస్ట్ పప్పుతో ఒక ముద్ద తిందాం ఎలా ఉంది ఏంటో అని. మా స్వీట్ మాత్రం సూపర్. సో ఒకసారి పప్పుతో ఒక చిన్న ముద్ద. దోసకాయ పప్పు ఇది.
ఇంట్లో మా అమ్మ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. సూపర్. ఫైనల్ కంటే ముందు క్యాబేజీ ఉంది. సరే క్యాబేజీతో కూడా ఒక ముద్ద తిని చూద్దాం ఎలా ఉంది ఏంటా అని. ఇది సూపర్ అనే పదానికి కొంచెం ఎక్కువ భలే ఉంది. మంచిగా మసాలా దట్టించింది అస్సలు. ఫ్లేవర్కే సూపర్ ఉంది. ఫైనల్ పచ్చడి ఉంది. ఇదేం పచ్చడి మనకి తెలియదు, తిన్నాక చెప్దాం ఏం పచ్చడి ఏందా అని. అసలు గుంటూరు అంటేనే మిర్చి. సో ఆ మిర్చి ఘాటుతో ఈ టమాటా పచ్చడి అనుకుంటా. సో ఈ టమాటా పచ్చడి ఎలా ఉంది ఏంటని చూద్దాము. బా స్పైసీగా సూపర్ ఉంది. యాక్చువల్గా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగాము ఏంటండి మీరు ఇంతకుముందు ఎక్కడ ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఇంతకుముందు మనకి ఈ గురుకుల పాఠశాల ఉంటాయి కదా, సో వాటిలో మనకి ఎవరైతే కనపడుతున్నారో పనిచేసేవాళ్ళంట. సో అక్కడ ఒక 10 years అయితే పనిచేశారంట. సో ఇంకా పిల్లల చదువుకి అక్కడికంటే ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చారంట. సో ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఇలా ఒక ఫుడ్ స్టాల్ అయితే స్టార్ట్ చేశారంట. 5 months అయితే అయిందంట స్టార్ట్ చేసి. సో నాకు తెలిసి సూపర్గా రన్ అవుతుంది. ఇక్కడ క్రౌడ్ చూస్తే అర్థం అవుతుంది కదా. సో నాకు ఇక్కడ బాగా క్యాబేజీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. సో యాక్చువల్గా మనకి దీని అడ్రస్ వచ్చేసరికి శ్రీనగర్ కాలనీ HDFC బ్యాంక్ ఉంది, దాని ఎదురుగానే ఉంది. సో ఇక్కడ మనకి చూడగానే అర్థమైపోతుంది స్టాల్. మా అక్కల్ని ఇప్పుడు వీడియోలో చూస్తారు కదా, సో మీరు అలా ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ వచ్చేవచ్చు. లేదంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను. సో మీరు జస్ట్ అలా క్లిక్ చేస్తే చాలు ఇక్కడికి వచ్చేస్తారు. అంతేకాకుండా టైమింగ్స్ కూడా మనకి ఇక్కడ 12 అంతా స్టార్ట్ అవుతుందంట. 12 to 3 వరకు అయితే ఉంటుంది. మీరు ఆ టైంలో వచ్చారంటే ఇక్కడ ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది. నేను యాక్చువల్గా ఇక్కడ మనకి వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. మనం అయితే వెజ్ తీసుకున్నాము. సో మనం వచ్చినప్పటికీ నాన్ వెజ్ అయిపోయిందంట. నాన్ వెజ్ అయిపోయింది అంటే చూసుకోండి అక్కడ టేస్ట్ ఆ క్రేజ్ ఎలా ఉందా అని చెప్పేసి. సో మీరు మేమైతే వెజ్ ట్రై చేసాము. సో మీరు ఏమైనా నాన్ వెజ్ ఒకవేళ ఇక్కడ ట్రై చేస్తుంటే కింద మనకి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వెజ్ కంటే నాన్ వెజ్ ఇంకా బాగుంటుంది అన్నారు. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈరోజు మనం ఈ శ్రీనగర్ కాలనీలో ఉన్న HDFC బ్యాంక్ ఎదురుగా ఉన్న ఒక స్టాల్కి అయితే వచ్చాము. ఇక్కడ మనం ఫుడ్ ట్రై చేసాము. ఇక్కడ మనకి వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. మనం వెజ్ తీసుకున్నాము. వెజ్లో ఎస్పెషల్లీ ఆ సేమియా అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది. సో మీరు కూడా ఈ ఏరియాలో ఉంటే ట్రై చేయండి. నాకైతే బాగా అనిపించింది. సో మీ ఏరియాలో కూడా ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ ఏదైనా ఉంటే చెప్పండి, మేము అక్కడికి వస్తాం. ఆ ఫుడ్ కూడా తిని ఎలా ఉందని చెప్పి మా సబ్స్క్రైబర్లకు చెప్పే ప్రయత్నం చేస్తాము. సో అంతే. సో చూసారు కదా వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన iDream లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.